శ్రీ 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 అభయాంజనేయ స్వామి మరి విగ్రహ కీర్తి ధ్వజ కీర్తి ప్రతిష్టకు మరి ఈరోజు కలకుర్తి స్థానిక ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు వచ్చారు. అలాగే కర్మంగడ్ టెంపుల్ ఈశ్వరి బాయ్ గారు వచ్చారు. సో మరి ఇక్కడ వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసు. ఈరోజు ఆసిరెడ్డిపల్లి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కానీ విగ్రహ ప్రతిష్ట కానీ దాంతోపాటు ధ్వజస్తంభ ప్రతిష్ట కానీ చాలా బ్రహ్మాండంగా గ్రామ పెద్దల సహకారంతో గ్రామస్తులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా సమన్వయంతో సంఘటితంగా ఆలోచన చేసి అందరి సహకారంతో బంధువులు కానీ లేకుంటే కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ఈరోజు ఈ దేవాలయాన్ని 3 రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను ఆదరించడం, హిందువులు కానీ క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ సిక్కులు కానీ జైనులు కానీ ఇసాయిలు కానీ ప్రతి కులం కూడా వారు పూజించుకునే దేవాలయాలు కూడా ఈరోజు చాలా గౌరవంగా ఈ ప్రభుత్వం ఆదరించడం జరుగుతుంది. వారికి అన్ని విధాల సౌకర్యాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం కూడా ప్రధానమైన దేవాలయాలు ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు తెలంగాణలో మిగిలినటువంటి దేవాలయాలు ఈరోజు వీటి నిర్మాణం కొరకు తిరిగి పెద్ద ఎత్తున ప్రపంచంలో ఒక ప్రఖ్యాతి వచ్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వేలాది కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక దైవ చింతనతోటి ఒక దైవ సాయం కావాలి. దైవ సాయం లేకపోతే మరి వారి యొక్క దీవెన లేకపోతే మనం రాణించలేమనే ఉద్దేశంతో ఇవాళ అన్ని రంగాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో ఇలా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు దేవాలయ నిర్మాణాల కొరకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున సాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయం పునర్నిర్మాణం చేయడం కానీ అదే కొత్త దేవాలయం నిర్మించడం కానీ లేకుంటే ఎస్టీ గిరిజన తాండాల్లో కూడా దేవాలయాలు లేకపోతే వారికి కూడా మరి 70% గవర్నమెంట్ ఆర్థిక సాయంతో కానీ మరి ఎస్సీ వాడల్లో కూడా ఇలా దేవాలయ నిర్మాణం కావాలంటే వారికి కూడా కంట్రిబ్యూషన్ తోటి దేవాలయాలు నిర్మాణం చేయడం కానీ ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి అందరూ కూడా ఈరోజు కులమతాలు మొత్తం కూడా పక్క పెట్టేసి అందరూ కూడా విద్య వచ్చింది, బాగా విద్యావంతులు అయినరు, ఇలా సివిలైజ్డ్ పర్సన్స్ అయినరు, మంచి డిసిప్లిన్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. కాబట్టి చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ దేవాలయ నిర్మాణం కావాలి, గ్రామాలు డెవలప్ కావాలి. ఆ విధంగా కలిసికట్టుగా అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకోవాలి. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బడ్జెట్ కానీ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని శాఖలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి గ్రామంలో జరగాలి. ఆసిరెడ్డిపల్లి గ్రామం కూడా మాకు మాడుగుల మండలంలో దాదాపు చివరి గ్రామం. దీని తర్వాత సుద్దపల్లి ఉంటుంది. సుద్దపల్లి తర్వాత అక్కడ నల్గొండ జిల్లాకి వెళ్ళిపోతుంది. మరి మాకు సాగర్ రోడే మాకు గీటరాయి. కాబట్టి మేము మాడుగుల మండలానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ మాడుగుల మండలంలో ఉన్నటువంటి 33 గ్రామ పంచాయతీలు 33 గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ పరంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాగునీటితో పాటు ఇలా మిషన్ భగీరథ కానీ మిగతా కార్యక్రమాలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అందించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా గ్రామస్తుల దీవెనలతోటి పెద్దల దీవెనలతోటి తప్పకుండా మేము ముందుకు పోయి ఆసిరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాము.